శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పొట్టెంక బుట్టలు ఎలాగ కుట్టుకోవాలో నేర్పిస్తాను. రేపు పొలాల అమావాస్య కదా. పొట్టెంక బుట్టలు అంటే దానికి పనసాకులతో తయారు చేస్తాము. ఓకే, పనసాకులు ఇలా ఉంటాయి చూడండి. లెట్స్ స్టార్ట్. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఓకే, నాలుగు ఆకులతోటి ఒక బుట్ట మనకి తయారవుతుంది. ఓకే, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, దీని లోపల మనం స్టఫింగ్ పిండి వేసుకుంటాం. ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీన్ని మనం దీంట్లో ఇడ్లీ పిండి వేసేసుకుని ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుంటే ఇందులో తయారైపోతుంది మనకి. దీన్నే పొట్టెంక బుట్ట అంటారు. పొలాల అమావాస్య నాడు ఇది కంపల్సరీగా దీనిలోనే చేసి దీన్నే వాయినం కూడా ఇస్తాము. అండ్ 7 కూరలతోటి రేపంతా కూడా 7 తోటి కోడళ్ళు అది కదా. సో అందువల్ల అంతా కూడా 7 మీదే నడుస్తుంది. 7 పోచల తోరం, 7 కూరల పులుసు. వాయనం కూడా 7 పుట్టలు ఇస్తారా? వాయనం 7 ఇవ్వరా? వాయనం 7 ఇస్తే వాళ్ళు తినలేకపోయి బాధపడతారు. అవును. కోనసీమ వైపు దీన్ని బాగా వాడతారండి. అంటే ఎప్పుడు కూడా ఎక్కువగా దీన్ని టిఫిన్ లాగా మనకి దొరుకుతూ ఉంటుంది. చూసారా పొట్టెంక బుట్ట. అంటే దీన్నే ఇంకా గ్లాసులా కూడా చిన్నపిల్లలు మొత్తం బుట్ట అంతా తినలేరని చెప్పేసి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మాకు ఇలాగా దీన్ని చిలక అనేవారు, లేదంటే దీన్ని గ్లాస్ అనేవారు. చిన్నపిల్లలకి ఇలాంటిది ఒక గ్లాసు ఒక బుట్ట ఇచ్చేవారు. అండ్ అమ్మమ్మ అయితే అరిటాకులా కూడా కుట్టుకుని తినేది ఆవిడ. సరే పెద్ద పిల్ల పెడదాం. అమ్మమ్మ అయితే చక్కగా ఆకులా కుట్టేది, చాలా బాగా కుట్టేది. బుట్టలు కూడా ఆవిడ ఇంకా చాలా బాగా కుట్టేది. ఓకే, చూసారా పొట్టెంక బుట్టలు రెడీ. ఇంకా ఎప్పటి తరం పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పూజ కంపల్సరీ. కంద మొక్కకి పూజ చేస్తాం. ఎందుకంటే కంద, అరటి ఇవన్నీ ఏంటంటే పిల్ల కళ్ళతో అలాగే అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే ఆ ఇల్లు కూడా పిల్ల పాపలతో ఉంటుంది అనేసి అని చెప్పి ఇది కంపల్సరీగా ఈ పూజ చేసుకోవాలి. ఇప్పటి తరం పిల్లలు కూడా బాగా దీన్ని నేర్చుకోవాలి కూడా. ఏ పూజ చేసినా చేయకపోయినా ఇది కంపల్సరీగా చేసుకోవాలి. ఇది నాగుల చవితి. ఓకే, ఓకే, చూసారా పొట్టెంక బుట్టలు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వేచి చూడండి. నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.